ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 83వ పద్యం. మునిజన ముఖ పద్మములు ముకుళింపంగా, మునిజన ముఖ పద్మములు ముకుళింపంగా, కల జనలోచనోత్పలములరా, యారచూర్కుల గోర్కి సఫలతనుందగన్, దానవ దర్పాంధతమసమ్మడర వరయోగి జన చక్రవాకం పులడలంగన్, కలుష జనానురాగంబు పర్వ భూరి దోషాగమ స్ఫూర్తి వాటిల్లంగన్, ఉదిత ధర్మక్రియలుడిగి మడగా మానుషాకార రుచి కోటి మందపరచి, అనగా ఏమనా నేతున్ కృష్ణ అభిధాన లోక బాంధవుడు, ఉత్తమ శ్లోకము తిమించు తేజంబుతో అస్తమించెనయ్యా. ముని మునుల జనముల సమూహముల ముఖములు అను పద్మములు ముకుళింపంగా ముసుకుపోగా, కళ చెడ్డ జనముల లోచన కళ్ళు అను ఉత్పలములు కలువలు అలరన్ అందము సంచరించుకొనగా, జార వ్యభిచారుల చోరుల దొంగల కోరికలు సఫలతని వీరుడ పొందగా, దానవ రాక్షసుల దర్ప గర్వం అను అందతమసము గుడ్డి చీకటి అడరన్ విజృంభిస్తుండగా, వర శ్రేష్ఠుడైన యోగుల జన సమూహములు అను చక్రవాకములు చాతక పక్షులు అడలగా బెదిరిపోతుండగా, కలుష మలిన ప్రవృత్తి గల జనుల అనురాగంబు ఆపేక్షలు పర్వ వ్యాపించగా, భూరి మిక్కిలి విస్తారమైన దోష పాపకాలము ఆగమ వస్తున్నట్లు స్ఫూర్తి అనిపించుట పాటిల్లంగన్ కలుగుతుండగా, ఉదిత చెప్పబడిన ధర్మబద్ధమైన క్రియలు పనులు ఉడిగి చిక్కిపోయి అడగన్ అణిగిపోగా, మానవ అంటే తన మానవ ఆకారమందలి రుచి కాంతులు కోటి సమస్తము మందపరచి తగ్గించుకొని, అనగా పుణ్యాత్ముడా ఏమనగలను, కృష్ణ అను అభిధాన పేరు కల లోకములకు బాంధవుడు చుట్టము సూర్యుడు, ఉత్తములచే శ్లోక కీర్తింపబడు మూర్తి స్వరూపుడు, మిన్సు అతిశయించు తేజస్సు తో అస్తమించన్ వెళ్ళిపోయాను, అనగా కనపడకుండగా పోవు లేదా మరణించు. భావం. ఓ పుణ్యమూర్తి విదురుడా, నోట్లోంచి మాటలు పెరగటం లేదయ్యా. లోకబాంధవుడు ఉత్తమ శ్లోకుడు మహాతేజస్వైన శ్రీకృష్ణుడనే సూర్యుడు అస్తమించాడయ్యా. ఇంకేం చెప్పమన్నావు? మునీంద్రుల ముఖాలు అనే కమలాలు ముకులితాలు అయ్యాయి, జారచూరుల కోరికలు ఫలించాయి, రాక్షసుల గర్వాంధకారాలు నలుదిశలా వ్యాపించాయి, పరమయోగులనే చక్రవాకాలు శోకించాయి, కలుషాత్మల కనుగలువలు విప్పారాయి, మహాపాపాకులు పెట్టిరేగిపోయాయి, ధర్మకృత్యాలకు విఘాతాలు ఏర్పడ్డాయి, మానవుల తేజస్సులు మందగించాయి. 84 వచనం. మరియును అనగా అంతేకాకుండా 85 పద్యం. హలకులిస జలజ రేఖా లలిత శ్రీకృష్ణ పాదలక్షితయై, అలకులిస జలజ రేఖా లలిత శ్రీకృష్ణ పాదలక్షితయై, నిర్మలగతిన్ ఒప్పెడు ధరణీ లలనామణి, నేడు అభాగ్య లక్షణ అయ్యన్,
హల నాగలి, పులిశ వజ్రము, జలజ పద్మ, రేఖ రేఖలతో, లలిత అందమైన, శ్రీకృష్ణ భగవానుని పాదములచే లక్షిత ముద్రింపబడినది, అయి నిర్మలమైన, గతిన్ విధముగా ఒప్పి ఉండే, ధరణి భూమి అను లలనామణి దేవి నేడు ఇవాళ భాగ్యము లేని లక్షణములు కలది అయిపోయినది. భావము: హలము, వజ్రము, పద్మము మొదలైన రేఖలతో అందమైన కృష్ణుని పాదాలు వేసిన అడుగుల ముద్రతో స్వచ్ఛంగా సలక్షణంగా ప్రకాశించే భూదేవి ఈనాడు దౌర్భాగ్య లక్షణాలు కలది అయింది. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.